ఏ కోణంతో సనాతన ధర్మాన్ని గాని లేదా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సనాతన ధర్మాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఆయనతో పాటు మీరు ఏ కోణంలో ఆయనతో పాటు నేను నిలబడతాను సనాతన ధర్మం పక్షాన్ని? నాకు ఒకటి విషయం అర్థం కాదు, సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు చెప్పండి. ధర్మం ఏంటి అనేది, ధర్మం గురించి మాట్లాడుకోవడానికి నేను ధర్మ పరిరక్షణని కాదు, లేకపోతే కనుక నేను ఒక వేద పండితుడిని కాదు, లేకపోతే ఒక మౌలానానో ముఫ్తీనో కాదు. ఐఎమ్ లిటరల్లీ పక్కా రాజకీయ నాయకుడిని, అందులో ఎటువంటి అనుమానం లేదు. నా వేషధారణ చూసి నేను ఏదో మౌలానానో ముఫ్తీ అనుకుంటే కనుక పొరపడతారు. నాకు అప్పుడు డౌట్ కొడతా ఉంటది. నేను పక్కా రాజకీయ నాయకుడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. సనాతన ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం కాకపోతే ఇంకా ఏ ధర్మం కోసం నుంచోవాలైనా సరే, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నప్పుడు దాని పక్షాన నిలబడతానన్న దాంట్లో తప్పే ఉంది. బీయింగ్ ఏ ముస్లిం నేను కూడా ఆయన పక్షాన నిలబడతాను అని. అవునండి, ఆయనకి ఏమైనా ఇబ్బంది జరిగినా లేకపోతే ఆయన ధర్మ, ఇప్పుడు అదే కదా గొప్పతనము, ఈ దేశం యొక్క గొప్పతనమే అది కదా. ఆయన చాలా సార్లు ఆయన యొక్క కొన్ని స్టేట్మెంట్స్ ని ఇంటర్ప్రిటేట్ చేస్తుంటారు. అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, మీరు ఇస్లాంని చూసి నేర్చుకోండి అంటాడు ఆయన. మొహమ్మదీయులు ఈ రకంగా ఉండరు కదా అని. మొన్న కూడా రీసెంట్గా కూడాను ఒక ఇంటర్వ్యూలో మన వినాయక చవితి రోజున అమ్మని తీయని దెబ్బ సాంగ్లు వేస్తారు, ఇది ఎక్కడ దౌర్భాగ్యం, ఇది కనీసం మీరు ముస్లింలైనా చూసి నేర్చుకోండి అంటే, ఇప్పుడు క్లాస్లో బాగా చదువుతున్నటువంటి విద్యార్థి ఎవడైతే ఉంటాడో వాడిని చూసి నేర్చుకోరా నువ్వు, నీకు కాస్తైనా బుద్ధి రావాలి, నువ్వు కూడా అలా చదువుకో నువ్వు అని చెప్తుంటే, ఆ క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థిని పొగడినట్ట లేదంటే వాడిని కించపరిచినట్ట? నాకు తెలిసి ఆయన ఇస్లాం ధర్మాన్ని కించపరచలా, ఆయన ఇస్లాం ధర్మాన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడా. అందులో తప్పే ఉంది, అందులో తప్పే ఉంది, మంచిదే కదా. ఆయన ఇంకో చోట ఏమంటాడు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి యొక్క ప్రాఫిట్ పై ఎవరైనా కానీ ఏదైనా ఒక చిన్న మాట అంటే కనుక వారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు, ధన్మని చెప్పేసి బయటకు వస్తారు, దానికి పూర్తిగా నిరసన తెలియజేస్తారు. ఎస్, 100% అందులో ఎటువంటి అనుమానం లేదు. అదే రకంగా మీరు కూడా తయారుగండి, అదే రకంగా మీరు కూడాను మీరు ధర్మాన్ని నేర్చుకోండి అంటున్నాడు. అందులో తప్పే ఉంది. నేను కూడాను అంటున్నా, ప్రతి హిందూ సోదరుడు తన ధర్మం ఏం చెప్తుంది, మీ భగవద్గీత ఏం చెప్తుంది, మీ పురాణాలు ఎన్ని ఉన్నాయి, అసలు పురాణాలు ఎన్ని ఉన్నాయంటే ఎంతమంది జవాబిస్తారు మీరు చెప్పండి నాకు. మీరు, నేను చెప్తా మీకు పురాణాలు ఏంటి, వేదాలు ఏంటి, యజుర్వేదం ఏంటి, అన్ని వేదాల గురించి అన్ని పురాణాల గురించి నేను ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని ఇది ఉన్నాయి, ఇన్ని యుగాలు ఉన్నాయి, అన్నీ కూడా నేను చెప్తాను. ఎంతమంది హిందూ సోదరులకు తెలుసు మీరు చెప్పండి నాకు. మీరు ఈజ్ ఎడ్యుకేటింగ్ హిజ్ ఓన్ కమ్యూనిటీ. ఎప్పటిదాకైతే హిందూ సోదరులు వారి యొక్క ధర్మంలో ఏదైతే ఉందో వారు తెలుసుకోనంత వరకు ఇటువంటి మిస్కన్సెప్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. ధర్మం గురించి తెలుసుకున్నారనుకోండి, అప్పుడు తెలుస్తుంది, ఓ ధర్మం ఇది చెప్తుందా, నేను ఈ రకంగా ఉండాలా అని చెప్పేసి. అందులో తప్పే ఉంది, నాకైతే ఏం తప్పు అనిపించలేదు. వాళ్ళు అలాంటప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు పవన్ కళ్యాణ్ గారిని?